నీకు ఇవాళ కొత్త వెరైటీ సొరకాయ పులుసు నేర్పినా ఇవాళ? నేర్పియండి అత్తమ్మ. ఇది మా అమ్మమ్మ వండేది వెనకట. మా అమ్మమ్మ వెనకటి వంట ఇది. దాంట్లోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనో చెప్తా చూడు. ఇగో ఎండుమిర్చి, జీలకర్ర ఆవాలు, అల్లం వెల్లి ఉల్లిగడ్డ పేస్ట్, జీలకర్ర మెంతుల పొడి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా 2 కలిపింది ఇది. చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, సొరకాయ, చాలా బాగుంటది పులుసు. ఇగో 6 పచ్చిమిర్చి, కరివేపాకు, ఎల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయలు, 1 ఉల్లిగడ్డ, 1 టమాటా. మంచిగా వండేది మా అమ్మమ్మ. ఇంత కూర వండి 10 మందికి పెట్టేది. అప్పుడు వంటలు బాగుంటాయి అత్తమ్మ ఇప్పటికన్నా. మంచిగా వండే కాలంలో మంచిగా చేస్తారు. ఇవాళ మనకు టైం దొరికింది, 2-3 రకాల వంటలు చేసుకుందాం ఇవాళ. సరే అత్తమ్మ కానివ్వండి. ఇవో ఇంతవరకు ఇంగ్రీడియంట్స్. దాన్ని సొరకాయని కోసుకోవాలి ఫస్ట్. పొట్టు గీకాలి అత్తమ్మ? పొట్టు గీకాలి గాని అంత సొరకాయ ఎందుకు మనకు, ఇద్దరమే ఉన్నాం కదా, అంత ఎందుకు మనకు. కొంచెం చేసుకుందాం, నీకు నేర్పుతానా నేను అంతే. సరే అత్తమ్మ, ఇంత చాలు. అది పీలర్ తోని పొట్టు తీసుకోవాలి. దాన్ని తీయాలి అత్తమ్మ పొట్టు. ఆ కాలంలో బాగా చేస్తుండే కదా అత్తమ్మ వంటలు. బాగా అప్పటి రుచి ఇప్పుడు ఎక్కడదమ్మా, వేస్ట్. ఏ రుచి లేదు. మీ అమ్మమ్మ చేస్తుండే నా అత్తమ్మ? అమ్మమ్మ చాలా బాగా చేసేది. కట్ చేయను అత్తమ్మ ముక్కలు? కంచులు పెట్టుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు, బీరకాయ ముక్కలు కొంచెం దొడ్డుగా కట్ చేసుకోవాలి. నీళ్ళలో కట్ చేసేను నా వేసి. మనము చెట్టు కింద చేసుకుంటాం కదా, మనకు అన్ని అనుకూలంగా ఉండవు కదా ఇక్కడ. ఇంట్లోనే అయితేనేమో దాని మీద చాపర్తో కట్ చేసుకొని చేసుకుంటాం. చిన్న చిన్న కట్ చేయను, పెద్ద పెద్ద అట్లా కట్ చేయి. బాగుంటది అత్తమ్మ పులుసు? చాలా బాగుంటది. ఇప్పుడు నువ్వు దీన్ని చూసి ఎట్లున్నది అనేది చెప్పాలి నువ్వు. సరే అత్తమ్మ. ముక్కలై అది మాడతాను. ఉట్టిగా ఆయిల్ గిట్టలు వద్దా? ఆయిల్ వేయద్దు, ఏమేయద్దు. ఉట్టిగా సొరకాయ కడుక్కొని పొట్టు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని నీళ్ళు పోయి పెంక పెట్టుకొని ముక్కలు మునిగేదాకా నీళ్ళు పోయి అవి కూడా వేసాయి ముక్కలు. ఈ కాలంలో ఈ వంటలు ఎవరు చేస్తలేరు కదా అత్తమ్మ. వాళ్ళు చేస్తారమ్మా, బద్ధకాలు ఎక్కువైపోయినాయి మనుషులకి. ఏం చేస్తాం. స్టవ్లు వచ్చి, గ్యాస్ స్టవ్లు, బట్టలు పిండడానికి వాషింగ్ మిషన్లు, గిన్నెలు తోమడానికి సుఖాలు ఎక్కువైపోయినాయి. సుఖం ఎక్కువయ్యే వరకు స్విగ్గీ, జొమాటో. ఆ ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసి మంచిగా మంట పెట్టు. నీళ్ళు పోయి చాలా అత్తమ్మ. చెంచుండే పసుపు, 1 స్పూన్ పసుపు. చెంచా పడ్డదా ఆడ? 1 స్పూన్ అయినా అత్తమ్మ? 1 స్పూన్ పసుపు. ఉప్పు ఎంత వేయాలి? ఉప్పు 1 స్పూన్ ఉప్పు. ఇక 1 స్పూన్ ఉప్పు. మూత పెట్టు, అది ఉడుకుతుంది. కంచులల్లో నీకు చేసుడు అలవాటు లేదు కదా, అందుకే నీకు చేసి చూపెడతాను.
చేపిస్తాను నీతోని. సరే సరే అత్తమ్మ. అది ఉడికిన తర్వాత మెత్తగా నూరుకోవాలి దాన్ని. నూరుకొని పులుసు పెట్టుకోవాలి. జ్యోతి సొరకాయ ఉడికిందా చూడమ్మా. ఎట్లా మా గీత సుకుమారం అయితే ఎట్లయితది గీత సుకుమారం అయితే? మా అమ్మలు నేర్పలే అత్తమ్మ పొయ్యి మీద వండు. అమ్మలను ఎందుకు అమ్మ బాధన చేసుడు? ఇప్పుడు అత్త నేర్పుతున్నావు, అమ్మలు నేర్పపోతే అత్తగా తప్పుతుందా? అమ్మ ఇంట్లో 20 ఏళ్ళ నుండి సుఖపడుతుంది. ఇది అయిపోయినాక ఏం చేయాలి అత్తమ్మ? అది నూరాలే. అది నూరే వరకు నేను ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కోస్తా. ఆ వేడి నీళ్ళల్లా కొంచెం చింతపండు పెట్టుకుందాం. దాంట్లో చింతపండు వేస్తారా అత్తమ్మ? చింతపండు వేసి సొరకాయ పులుసే కదా ఉండే. తీ మొత్తం తీయాలి. దించు జాగ్రత్త. ఉల్లిగడ్డలు కోసుకుందాం. ఇక ఇది పెట్టుకుందాం. అది దంచాలి. ఇక కొంచెం వేడిగా ఉంది కదా మసాలాగా కదా దంచాలి. ఏగే వరకు దంచాలి. ఎప్పుడు దంచినా పర్లేదు కానీ వేగే వరకు దంచాలి. పోపు వేగే వరకు దంచాలి. నువ్వు కొంచెం కొంచెం వేసి దంచు. ఇంకో నేను ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కోసిస్తా నీకు. టమాటా ఉల్లిగడ్డలు బాగా మెత్తగా దంచాలి అత్తమ్మ. మెత్తగానే ఉండాలి. కానీ నీకు ఎంత అయితే అంత దంచు. తొందరతో ఫస్ట్ కదా నీకెక్కువ చెప్పినా కూడా. చూడత్తమ్మ దంచాలి మెత్తగా. మొత్తం వేసేసినావా? అల్లున్నాయి ఇంకా ముక్కలు? లేవు అత్తమ్మ. మామయ్య మంచిగా తింటాడు అత్తమ్మ? అందరు మంచిగానే తింటారమ్మా. ఎవరు? మీ అమ్మమ్మ నేర్పించిందా నాకు వంట? మా అమ్మమ్మ వండేది వెనకట. మీ అమ్మ వండపోతుండేనా అత్తమ్మ? మా అమ్మమ్మ మా అమ్మ వండేది. మా అమ్మమ్మది మా అమ్మకి వచ్చింది. మా అమ్మది నాకు నేర్పుతారు. నూనె పోయి మీది నాకు నేర్పిస్తారు. నూనె పోయి టైం ఉన్నది దంచడానికి. ఎన్ని పావులు వేయాలి అత్తమ్మ? 3 పావులు 4 పావులు పోయి. కొంచెం నేను వండే వంటలలో జర నూనె ఎక్కువనే పడుతుంది. నిల్వ కూడా అట్లనే ఉంటాయి. 4-5 రోజులు ఉంటది కూర. తిని చూసినాక చెప్తాం అత్తమ్మ. టేస్ట్ సూపర్ ఉంటది ఏమనిపిస్తుంది. ఇగో ఎండుమిరపకాయలు తీసుకో. ఆ సొరకాయకి సరిపడా ఎండుమిరపకాయలు. ఎన్ని అత్తమ్మ? 2 ఎండుమిరపకాయలు. ఎల్లిపాయలు ఒక 7-8 ఎల్లిపాయలు. 7-8 ఎల్లిపాయలు. కరేపాకు. ఇగో ఆవాలు జీలకర్ర ఫస్ట్. కొంచెం ఆవాలు జీలకర్ర. ఎల్లిపాయలు కరేపాకు. ఉల్లిగడ్డలు. ఇక ఉల్లిగడ్డలు కొంచెం తాలింపు అయినాక ఉల్లిగడ్డలు నువ్వు దంచు, నేను కట్ చేస్తా. ఏ సీరియల్ మంచిగా ఉంటుంది అత్తమ్మ ఇంటికాడ? సీరియలా? మనకు అదే పని. 12 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 10:30 దాకా సీరియల్ చూస్తూనే ఉండాలి అత్తమ్మ. కాలక్షేపం కదా మరి. కాలక్షేపం కోసం చూస్తూనే ఉండాలి. చేసే పనే ఉన్నదమ్మా చూసుడే. వచ్చిన కోడలు కొంటలు నేర్పియాలి. నేర్పుతాను కదా. ఇగో చాలా అత్తమ్మ. చాలు చూడత్తమ్మ. చాలు. ఇగో ఈ పచ్చిమిరపకాయలు ఎండా. ఇది మొత్తం పూర్తిగా కట్ చేసుకోవద్దా? అవసరం లేదు. 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీరు నేర్పిస్తున్నారు, నాతో చేపిస్తారు ఏందత్తమ్మా? నేర్పించుడు అంటేనే చేపించుడు. మరి మీరు చేసి చూపిస్తే నెక్స్ట్ టైం నేను చేద్దామని. మరి నీకు ఎట్లా వస్తుంది? అట్లా నేర్పిస్తా అంటే నీకు అన్ని గుర్తుకున్నాయని నీకు నేర్పిస్తాను. టమాటా మూత పెట్టు. ఎంత వంట చేయొచ్చునా అని అంటే ఒకసారి మిస్టేక్ అయితేనే ఉంటది కదా. అవుతుంది కానీ ఎంతసేపు చేసుకోవాలి. అత్త అంటే అత్తనే, అమ్మ అంటే అమ్మనే. అవును. మరి అమ్మ అయితే ఏదైనా ఓర్చుకుంటది. అత్త చిన్న మిస్టేక్ చేసినా ఓర్చుకోదు కదా మరి.
మూత పెట్టనా అత్తమ్మ? పెట్టు, మూత పెట్టు. ఆ నీళ్ళు అందుకో, సొరకాయ ఉడికిన నీళ్ళు అందుకో, అవి వేస్ట్ చేయొద్దు. దాంట్లోనే కలుతాను. దీంట్లోనే చింతపండు వేసుకున్నాం. చింతపండు ఎంత అత్తమ్మ? చింతపండు అంటే కొంచెం చిన్నదే కదా సొరకాయ, అర నిమ్మకాయ సాయిజ్ అంతా చింతపండు. అంతా చింతపండు దీంట్లో నానబెట్టు. ఇలా ఏంది? ఉడికిన సొరకాయ ఉడికిన వాటర్లో చింతపండు నానబెట్టు. అది మంచిగా మగ్గాలి. అది మగ్గని చూద్దాం అత్తమ్మ. మగ్గిన అత్తమ్మ బాగా కలుపు. మగ్గలే ఇంకా కలుపు. మాడిపోతున్నాయి. ఇంకా నెక్స్ట్ అత్తమ్మ? నెక్స్ట్ అల్లం ఎల్లిగడ్డ ముద్ద. అల్లం ఎల్లిగడ్డ ముద్ద 1 స్పూను, సగమే. అల్లం ఎల్లిగడ్డ ముద్ద 1 స్పూను. తర్వాత పసుపు. దాంట్లో కొంచెం వేసినాం కదా సొరకాయలో కొంచెం సగం హాఫ్ టీ స్పూన్ పసుపు. దీంట్లో ఫస్ట్ కొత్తిమీర, పుదీనా ఇవన్నీ మంచిగా నూనెలో మగ్గాలి. కొత్తిమీర, పుదీనా, కరేపాకు నూనెలో మగ్గాలి. చూడత్తమ్మ మగ్గని కొద్దిసేపు మూత పెట్టు. చూద్దాం అత్తమ్మ. ఇప్పుడు నెక్స్ట్ అత్తమ్మ అదే సొరకాయ ముద్ద. ఇగో ఉడికించుకొని నూరుకున్న సొరకాయ పేస్ట్ కలపాలి అత్తమ్మ. అది మంచిగా నూనెలో వేగాలి. చింతపండు నీళ్ళు పోయి ఉట్టి నీళ్ళు కూడా పోసుకోవచ్చు అత్తమ్మ? అది ఎట్లుంటది ఇక నీళ్ళ సొరకాయ పులుసు అన్నారు దాన్ని, అప్పుడు సొరకాయ కూర అంటారు. ఇప్పుడు ఇది కొంచెం మగ్గినాక మంచిగా చింతపండు పిసుకో. ఇగో కొంచెం మగ్గినాక పిసుకు చింతపండు. కాలుతుంది. కోడలు కాబట్టి చెప్తుంటావు, అదే బిడ్డ అయితే చెప్తావా? నేర్చుకోవాలంటే కోడలైనా నేర్చుకోవాలి, బిడ్డ అయినా నేర్చుకోవాలి. బిడ్డ కథ చెప్తలేదా ఇప్పుడు? నా బిడ్డనైతే గద గద వణికిస్తారు చూడుకో ఒకసారి. అట్లనే చెప్తారు తల్లులు. బిడ్డ గురించి చాలా గొప్ప చెప్పుకుంటారు కదా. అదే కోడలు ఎంత చేసినా కూడా నా కోడలు ఏం చేసింది అంటారు. బిడ్డ ఉట్టి కూర్చున్నా కూడా అబ్బో నా బిడ్డ గ్రేట్ అంటారు. అమ్మలు కూడా అంటారు కావచ్చు. ఉప్పు కారం ఏవా? నా బిడ్డని చూడిపో ఎట్లా వణికిస్తాందో అత్త. అందరూ నటిస్తారు అత్తమ్మ. ఈ రోజులలో నటించేటోళ్ళే రోజులు ఉన్నాయి. మస్తు వణికిస్తాంది అత్త. ఉప్పై స్పూనున్నర ఉప్పై. ఇక 1 స్పూనున్నర ఉప్పు. పెట్టు. 3 స్పూన్ల కారం. 3 స్పూన్లు కారం. కొంచెమే. ఇప్పుడు కలిపిగా అది కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోయాలి. అయిపోతుందా అత్తమ్మ? అబ్బా ఉడకద్దా? దూరం దూరం ఉండు. ఏం కట్టెల పొయ్యిలో ఏమో అమ్మ. రుచి కోసం చేస్తాను. చగడి కింది నేను చగడి, పొయ్యి కాడ గడి.
ఏం ఇప్పుడు రుచో పోయి ఏమో. చింతపండు పులుసు పోయి ఇప్పుడు తీసుకో, మంచిగా తీసుకో అంతా తీసుకో. ఉడకట్టుకోవాలా? ఇట్లా చేయడ్డం పెట్టి పోయి. దీంట్లో కోడిగుడ్లు ఉడకబెట్టుకొని వేసుకోవాలి. ఇవాళ సోమవారం కాబట్టి వేసుకుంటలేం కానీ మంచిగా కోడిగుడ్లు ఉడకబెట్టి వేసుకుంటే వారం రోజులు ఎక్కడికి పోదు పులుసు. ఈ పులుసు వారం రోజులు నిలువ ఉంటదా? అంత వారం రోజులు నిలువ ఉంటది. గుడ్లు అయిపోతా అంటే ఉడకబెట్టి వేసుకోవచ్చు. ఉడకబెట్టి మంచిగా నాన్ వెజ్ తినేటోళ్ళకి మంచిగా ఉంటది అనుకుంటా అత్తమ్మ. వెజ్ వాళ్ళకు మంచిగానే ఉంటది, నాన్ వెజ్ వాళ్ళకి అంటే రోజు నాన్ వెజ్ తింటారు కదా వాళ్ళకి. పోయి చింతపండు లేదా అందులో? అయిపోయిందా పులుసు? ఇప్పుడు మూత పెట్టిగా అది దానికి అంటుతుంది, చీర కండి మూత పెట్టి ఒక్కసారి కలుపుకోవాలి. సొరకాయ పులుసు పెట్టినాము. అది మరగాలి. చూద్దాం అత్తమ్మ. అది అవన్నీ ముందర ఉన్న చూడు. ఇగో జీలకర్ర మెంతుల పొడి. ఇగో జీలకర్ర మెంతుల పొడి. సొరకాయ పులుసు రెడీ అయింది. లాస్ట్ గా దించేటప్పుడు జీలకర్ర మెంతుల పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి, గరం మసాలా. ఇగో ధనియాల పొడి, గరం మసాలా కొంచెం ధనియాల పొడి అయితే వేసి మొత్తం. అబ్బా సూపర్ ఉన్నట్టుంది అత్తమ్మ. బాగుంటది, చాలా చాలా బాగుంది. కోడిగుడ్లు 4 కోడిగుడ్లు తెచ్చి ఉడకబెట్టేస్తే ఇంకా సూపర్ ఉండు. ఇలా సోమవారం అయితే తినవా మరి ఎట్లా? మనం తింటారు కదా, తినేటోళ్ళన్నా తింటారు కదా. పోపుకుంటే ఉడకబెట్టేసి ఒక డజన్ తెప్పి రగత్తమ్మా మీ బాబాయ్తో. మీ అమ్మగారి ఇల్లేనాయే తెప్పిద్దాం. అంత మాత్రం చూడరా బిడ్డని? ఎందుకు చూడారు? ఏమైనా కోడళ్ళు అన్నాడు బాగా నేర్చుకున్నారు. నీకు కానీ మొత్తం ఎక్కడికక్కడ చెమటలు కారుతానాయి. దాహం అయితే ఎక్కడ ఎరగని పిల్లని తీసుకొచ్చి పొయ్యి కాడ కూసబెడితే ఏం వస్తుంది చెప్పు నాకు. మరి మా అమ్మ ఏం గ్యాస్ కాడ కూసబెట్టి నేర్పించారు నాకు. అది నేర్చుకోవాలి. నేర్చుకోకుండా నడివి తీసుకొస్తే కట్టెల పొయ్యి మీద వంట చేపిస్తుంది. మరి ఎట్లా? మీకు రుచి కోసమే కదా చేపిచ్చేది. నాకు రుచి నాకు నేర్పియాలని పగ పట్టుకున్నావు నా మీద. పగే ఇక అయిపోయిందా? చూడాలి కదా. అయిపోయిందా? దించనా? ఇక కొంచెం కానీ కొంచెం సేపు ఉడికితే కింద పెడితే ఆయంత మంచిగా ఉడుకుతుంది. అయిందా అత్తమ్మ? అయింది. దించుతామా? ఇక కొంచెం మగ్గని బాగా దగ్గరికి రావాలా? దగ్గరికి అంటే బాగా దగ్గరికి ఏం కాదు కానీ మగ్గితే మంచిగా. ఏందత్తమ్మ ఏడ దొరకనట్టు వచ్చి మీ పిన్ని వాళ్ళ ఊర్లో కూర్చోబెడితే అడవిలో? మా పిన్ని వాళ్ళ ఊరు మంచిగా ఉంటదని కూర్చోబెట్టిన. మీ పిన్ని మావ చెట్టు కింద కూర్చోబెట్టే అన్ని చూపెట్టాలి కదా మరి. అందరింటి చూడాలి, అన్ని చేయబెట్టాలి. ప్రేమలు చూసుకోవాలి కదా ఫస్ట్. అవునత్తమ్మ, మీ ప్రేమలే మాకు కూడా నేర్పియాలి మీరు. మరి ప్రేమలు ఏం తగ్గినాయి? నీకేమైనా ప్రేమ తగ్గిందా? మా పిన్ని వాళ్ళు, మేనమా వాళ్ళందరూ అదే చెప్తున్నా అత్తమ్మ. నేను కూడా మా అమ్మ కన్నా ఎక్కువ చూస్తుంది మా అత్త అని. ఇక అయింది అత్తమ్మ. దించనా? కొద్దిసేపు ఉండని రా, దించడం ఎందుకు. అయింది, సూపర్ ఉంటది. దించుతామా? దించా. సూపర్ అయింది అత్తమ్మ. బాగుంది, చాలా బాగుంది.